నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట నన్ను బాగా ఆశ్చర్యపరిచింది. ఏంటంటే 11వ కీర్తన, యెహోవా శరణు జొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు వెళ్ళెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీదే వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? నేను ఈ కీర్తన చదువుతున్నప్పుడు, ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. దుష్టులంట నీతిమంతుల్ని చంపాలని వీళ్ళు ఎక్కుపెట్టినారు. చీకటిలో యథార్థ హృదయముల మీద వేయటకే బాణములు నారియందు సంధించినారంట. అంటే నీతిమంతులను చంపడానికి దుష్టులు రెడీగా ఉన్నారు. కాబట్టి ఏం చెప్తున్నారంటే, పక్షి వలె నీ కొండకు పారిపో అంటే ప్రాణాలు కాపాడుకో అంటున్నాడు. వెళ్ళి ఎక్కడైనా పారిపోయి ప్రాణాలు కాపాడుకో, లేదంటే నువ్వు చచ్చిపోతావని వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఎవరు? దుష్టులు. ఇక్కడ నేను ఆలోచన చేస్తున్నా, ఏం పునాదులు పాడైపోయినాయి? వీళ్ళు ఎందుకు పారిపోవాలి? ఎందుకు నిలబడకూడదు? ఇది సమస్య. వీళ్ళు ఎందుకు నిలబడకూడదు? ఎందుకు పారిపోవాలా? ఏం పునాదులు పాడైపోయినాయి? ఈరోజు కొంచెం మనం దాన్ని ఆలోచన చేద్దాం. ఏం పునాదులు పాడైపోయినాయని చెప్పి పారిపో అంటున్నారు అంటే, సరే, దావీదు పరిస్థితిని కీర్తన దావీదు రాశాడు. ఆయన పరిస్థితిని ఆలోచన చేస్తే ఒక రకంగా చూడాలంటే, ఈయన నిజంగా ఏం చేసినాడు? కొండకు పారిపోయినాడా లేదా? దావీదు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పారిపోయాడు అడవులకి. ఎందుకు అంటే, ఆ దేశమును పరిపాలించాల్సిన రాజు, ఆ దేశానికి క్షేమాన్ని కలుగు చేయాల్సిన రాజే దావీదుకు శత్రువు అయినాడు. అర్థమవుతుందా? దేశాన్ని కాపాడాల్సిన రాజు, దేశ ప్రజలకు క్షేమాన్ని కలుగు చేయాల్సిన రాజే ఆ దేశంలో ఉండే దావీదుకు శత్రువు అయినాడు. ఇంకా ఎక్కడ బతుకుతాడు ఆ దేశంలో? ఛాన్సే లేదు. కాబట్టి ఆయన రాస్తున్నాడు, రాజే శత్రువు అయితే నేను ఇంకేం బతుకుతాను అంటే, పునాది పాడైపోయింది. ఏంటి పునాది? దేవుడు ప్రజలను రక్షించడానికి, పోషించడానికి, కాపాడడానికి, వారిని క్షేమముగా నడిపించడానికి ఆ దేశ ప్రజల మీద తాను ఎన్నుకున్న ఒక రాజును పెడితే, ఆ రాజే ఇప్పుడు శత్రువు అయినాడు. ఎవరికి? ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకి. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తాం మనం? ఏమైనా చేయగలమా? నేను లైవ్లో ఉన్నా కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేను. మన దేశంలో పరిస్థితి ఆలోచన చేసుకోండి. రాజే శత్రువు అయినాడు. ఏం చేస్తారు మీరు? పారిపో అంటున్నారు. ఎక్కడికి పారిపోతారు? సముద్రంలోకి పోతారా? ఇట్లా మూడు పక్కల ఇండియా దేశానికి సముద్రం ఉంది, సముద్రంలో దూకుతారా? లేదా పైకి వెళ్తే చైనా, పాకిస్తాన్ ఉంది, వాళ్ళ దేశానికి పారిపోతారా? ఎక్కడికి పారిపోతారు? దావీదు ఎక్కడికి పోయినాడు? కొండలకు పరిగెత్తినాడంట. కాబట్టి అంతేనా? అంటే ఇంకా దుష్టులు తరిమితే పారిపోవలసిందేనా? వేరే గత్యంతరం లేదా? ఇది మనం ఈరోజు ధ్యానించాల్సింది. ఎందుకంటే అక్కడ చెప్తున్న మాట, పునాది పాడైపోయిందంట. పునాది పాడైపోయింది. సరే, విశ్వాసుల దగ్గరికి వస్తాను. విశ్వాసుల దగ్గరికి వస్తే, విశ్వాసుల ఏ పునాది పాడైపోయింది? ఒకరోజు చూస్తే గెత్సెమనే తోటలో 11 మంది శిష్యులు ఏం చేస్తున్నారు? దావీదులాగా ప్రభు అక్కడే ఉన్నాడు వాళ్ళతోనే. బాగా అర్థం చేసుకోండి, వాళ్ళతోనే ఉన్నాడు ప్రభు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోతున్నారు. కరెక్టా? ఎందుకు చెప్పు శివ? ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. ప్రభు ఉన్నా కూడా వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయినారు. ఒకడైతే బట్టలు వదిలేసి పారిపోయినాడంట. అంటే కరెక్ట్గా చెప్పాలంటే, నగ్నంగా బట్టలు పోతే పోయింది, ఉప్పముఖం బతుక్కోవచ్చు అని బట్టలు పోయేది కూడా వదిలేసి నగ్నంగా పరిగెత్తినాడంట ప్రాణాలు కాపాడుకోవాలని. ప్రశ్న అడుగుతున్నా,
ఎవరిని చూసి పారిపోయినారు వాళ్ళు గెత్సెమనే తోటలో? శివ, ఎవరిని చూసి పారిపోయినారు? ఎవరు వచ్చినారు గెత్సెమనే తోటలో యేసయ్యను పట్టుకోవడానికి? ఎవరు వచ్చినారు? సైనికులు వచ్చారు. అప్పుడే కదా పట్టుకొని పోయి సిలువ వేశారు ఆయన్ని, కరెక్టే కదా? సైనికులు వచ్చినారు పట్టుకునేదానికి. ఆ బంట్రోతులను చూసి, ఆ సైనికులను చూసి ఈ శిష్యులు, ఓయమ్మా ఇంతమంది వచ్చినారా, మనమేమో 11 మంది, వాళ్ళేమో ఎంతమంది వచ్చారు తెలుసా మీకు? ఆ రోజు రాత్రి గెత్సెమనే తోటకి ఒక చరిత్రకారుడు రాస్తాడు, పరిశోధించి గెత్సెమనే తోటలో యేసయ్యను పట్టుకోవడానికి ఎంతమంది వచ్చినారంటే 2500 మంది వచ్చినారంట. ఎంతమంది? 2500 మంది ప్రభువును ఆయన శిష్యులను పట్టుకునేదానికి వచ్చినారు. ఇప్పుడు చెప్పండి, పారిపోతారా లేదా? పారిపోతారా లేదా? ఏమమ్మా, 2500 మంది, 11 మంది ప్రాణాలు గుప్పిట్లో కొట్టుకొని పారిపోయినాడు. ఒకడు దొంగగా చూస్తా ఉన్నాడు ఇట్లా బయట దూరంలో ఉంచి, ఏం జరుగుతుంది ప్రభువుకి, పట్టుకున్నారని. ఒక చిన్న పాప ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు మన మర్చిపోయిన పేరు, హ్యాపీ ట్యూసీ. హే, నువ్వు జీసస్తో ఉన్నావు కదా, నేను చూసినానే జీసస్తో. అయ్యో, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధమే లేదు అని ఆ పక్కకి వెళ్ళిపోయినాడు. అక్కడ పోతే చలి కార్చుకునే వాళ్ళు చూసి మళ్ళీ ఇంకొక చిన్న పాప చూసింది. నేను చూసిన, ఖచ్చితంగా ఉన్నాడు, యేసయ్యతో పాటు తిరిగినాడు, చూసిన యెరూషలేములో పండుగలు అంతా చూసాను నేను, వీళ్ళందరూ ఉన్నారు, ఈయన కూడా ఉన్నాడు అంటే, ఆయనకు నాకు సంబంధమే లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు తెలియదు, ఒట్టు అని పారిపోయినాడు. మళ్ళా మూడోసారి అదే మాట అంటే కోడి కూసింది. ఏం జరిగిందండి? కోడి కూసింది. ప్రభు లోపల నుంచి పేతురు వైపు ఒకసారి ఇట్లా చూసినాడు. పేతురు, నీకేం చెప్పినా నేను? సాతాను నిన్ను గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నాడు అని ముందే చెప్పానా లేదా నీకు? ఎప్పుడైతే ప్రభువు చూసినాడో వెక్కి ఏడుస్తా వెళ్ళిపోయాడు. అయ్యో, నా ప్రభువు, నేను 3.5 సంవత్సరం వెంబడించిన ప్రభువును నేనేం చేశాను తెలియదన్నానే, ఒట్టు పెట్టుకున్నానే, శపించినానని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. మిగిలిన 11 మంది ఆ తోటలోనే పారిపోయిన. యోహాను పాపం ప్రధాన యాజకునికి బంధువు కాబట్టి చూద్దాం యేసు ప్రభుకి ఏం జరుగుతుందని చెప్పి, యోహాను ఉన్నాడు కదండి, ఆయన రొమ్మ మీద ఆనుకున్నాడు. ఆయన ప్రధాన యాజకునికి బంధువు కాబట్టి ధైర్యంగా లోపలికి పోయినాడు, చూద్దాం ఏం జరుగుతుంది. అందుకోసమే ధైర్యంగా సిలువ దగ్గర కూడా నిలబడినాడు, ఎందుకంటే బంధువు. రైట్, ఓకే. ఎందుకు పారిపోయినారు? ఇది సమస్య. అక్కడ దావీదు పారిపోయినాడు ఎందుకంటే రాజు శత్రువు అయినాడు. ఇక్కడ శిష్యులు పారిపోయినారు. ఎవరు ఆ శిష్యులు అంటే 3.5 సంవత్సరం సాక్షాత్తు యేసుక్రీస్తుతో ఉండిన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. ఒక ఆయన రొమ్ము మీద ఆనుకున్నాడు. రొమ్ము మీద ఆనుకున్న శిష్యుడు ఏం చేసినాడంటే అందరూ ఆయన్ని చేయి విడిచిపెట్టి పారిపోయినారు. ఇది నేను అడుగుతున్న ప్రశ్న. పారిపోవాల్సిందేనా? అంతేనా? ఈరోజు మనం శత్రువులు, ఒకవేళ ఈరోజు మనం శత్రువులను చూస్తే ఇంతేనా? పారిపోవాలా? ఈరోజు నీ మీద బాణం ఎక్కువ పెడితే, ఈరోజు నిన్ను చంపాలని కత్తె తీస్తే నువ్వు కూడా పారిపోవాలా? వీళ్ళు ఎందుకు పారిపోయినారు? ఈరోజు మనం అది నేర్చుకుంటే, ఇందాక అంకుల్ చెప్తాను, షద్రక్ మెషక్ అబేద్నెగోలు అంట. ఓ నెబుకద్నెజరు, నువ్వు నిలిపిన ప్రతిమకు మొక్కాల్సిన అవసరము, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరము మాకు లేదు. ఈ మండుచున్న అగ్ని గుండములో నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, రక్షింపకపోయినను నీవు నిలువబెట్టిన ప్రతిమకు నమస్కరింపము. వాళ్ళ పునాది చూడండి ఎట్లుందో. వాళ్ళ పునాది ఎట్లుంది? అగ్నిగుండానికి కూడా భయపడలేదు వాళ్ళు. సరే, చూద్దాం ఎందుకు శిష్యులు పారిపోయినారంటే, యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. ఆయన కొండ మీద ప్రసంగం చేసి ముగించిన తర్వాత
ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. బ్రదర్, పడిపోయాను బ్రదర్. అదే మాట్లాడుతున్నా, పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వాక్యంలో కింద చదివితే, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఈ 2 వచనాల్లో చూస్తే ఒక్కటి మాత్రం గ్యారంటీ, డామ్ షూర్. ఏంది చెప్పు శివ? ఈ 2 వాక్యాల్లో చూస్తే ఒక్క విషయం మాత్రం విశ్వాస జీవితంలో డామ్ షూర్, కన్ఫర్మ్, గ్యారంటీ. ఏం చెప్పు? శోధనలు. కరెక్ట్గా చెప్పాడు మామ. ఏంటి గ్యారంటీ చెప్పండి విశ్వాసకి? నువ్వు యేసు ప్రభువుని నమ్మినావా? ఒకటి గ్యారంటీ ఏంటి చెప్పండి? వాన వస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి నీ ఇంటి మీద కొట్టుతుంది. గ్యారంటీ. నువ్వు రక్షింపబడేటప్పుడే ఈ గ్యారంటీని తీసుకోవాలా. నేను మొన్న ఒక వాచ్ కొంటా అంటే, సార్ 2 ఏళ్ళు గ్యారంటీ సార్ అన్నాడు. గ్యారంటీ ఇలావాడు వారంటీ ఇచ్చినాడు. లోపల ఉండే డయల్కి మాత్రమే సార్, బయట ఉండేవాడికి మేము గ్యారంటీ ఇవ్వమన్నాడు. నువ్వు యేసుక్రీస్తును నమ్ముతున్నప్పుడే ఒక గ్యారంటీ తీసుకోవాలి. ఏంటో తెలుసా? నేను యేసయ్యను నమ్ముతున్నా, ఖచ్చితంగా ఏం గ్యారంటీ? మనం నిలుస్తామా పడిపోతామా గ్యారంటీ లేదు. కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీ ఏంటి? యేసయ్యను నువ్వు నమ్ముకున్నావా, గాలి వీస్తుంది, వరదలు వస్తాయి, తుఫాను వీచి కొడుతుంది. ఇది మాత్రం గ్యారంటీ. ఇది మాత్రం గ్యారంటీ. నువ్వు నిలుస్తావా పడిపోతావా? ఇది ప్రశ్న. ఇది గ్యారంటీ లేదు కదా. నిలుస్తామా పడిపోతామా? యేసయ్య వచ్చినప్పుడు అంట, లూకాసు సువార్త 18కి వెళ్దాం ఒకసారి. యేసయ్య వచ్చినప్పుడు దేన్ని చూస్తాడు? 8వ వచనం చదువుదాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు వెన్ హీ కమ్స్, ఆయన వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే ఒక చిన్న ఫుట్ నోట్ రాసి నెంబర్ 2 అని వేసి కింద రాసినారు. ఏంటి? ఒక అక్షరం యాడ్ చేసినారు. ఏంటి? బాగా చదవండి అత్త. అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసం అంట. అంటే దానికి ముందు ఏదో చెప్పినాడు. ఏం చెప్పినాడండి? ఏదో చెప్పి ఆ విశ్వాసము కనుగొనునా అంటా ఉన్నాడు. అర్థమైందమ్మా? అన్నాడంటే ముందు ఏదో చెప్పినాడు, ఆ విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. ఏం చెప్పినాడు? ముందుకెళ్తే ఏముంది? 18:1 ఉంటుంది, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలను. ఒక ప్రశ్న వేస్తాను, ప్రార్థన చేసి చేసి ఎంతమందికి విసుగు వచ్చింది? నాకు వచ్చింది విసుగు. 25 ఏళ్ళు అయింది ప్రభువా, ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళ హృదయం మారలేదు. అంకుల్ ఒక ప్రశ్న వేసినాడు, మీ ఇంట్లో వాళ్ళు ఏం రారంట నా చర్చికి అన్నాడు. నేను ఆలోచన చేసిన, 25 ఏళ్ళుగా ప్రార్థన చేసి, శివ 25 ఏళ్ళు ప్రార్థన చేసినావా నువ్వు ఏదైనా ఒక విషయం కోసం? 25 ఏళ్ళు, 25 ఏళ్ళుగా ప్రార్థన చేస్తా ఉన్నా. విసుగు వస్తుందా రాదా? కానీ యేసయ్య చెప్తా అన్నాడు, విసుగు పడద్దు. ఏం పడద్దు? విసుగవద్దు. నువ్వు విసుగక నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఎంతవరకు ప్రార్థన చేయాలా? ఒక కింద ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక విధవరాలు ఏం చేసింది చూడండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉన్నాడు. ఒక న్యాయాధిపతి ఎలాంటి వ్యక్తి? మనుషులకు భయపడ్డంట, మనుషులను లెక్క చేయడంట. రెండోది
దేవునికి భయపడు అంటే దేవుని భయమే లేదు. ఇంకా చెప్పండి, దేవుని భయం లేని వ్యక్తి ఎట్లుంటాడు కదా? అంటే పట్టించుకోడు. ఒక పేద విధవరాలు ఏం నీకు దాన్ని ఇచ్చేది, పో బయటకు పో అంటాడు. అసలు ఎవరు రానిచ్చినారు ఈమెని, పొమ్మను బయటికి అంటాడు. ఆ గేట్ దగ్గర గార్డును పిలిపించి ఎవరు రప్పించినారు లోపలికి, పొమ్మను బయటికి అంటాడు కదా. ఎంత కఠినుడో, ఎంత దుర్మార్గుడో కదా. అయితే అలాంటి వ్యక్తి అంట ఆ పట్టణంలో ఏమైందో, ఒక విధవరాలు ఉండెను. ఎంతమంది అండి? ఇక్కడ మనం సంఘంగా చాలామంది కూర్చోను, కానీ నేను ఒక్క విశ్వాసం గురించే మాట్లాడతా. ఒక విధవరాలు ఉన్నిందంట. ఆమె అతని యొద్దకు ఎలా వచ్చిందండి? ఆ పదం మీరు చదవాలి. 18:3. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చాను. ప్రశ్న వేస్తాను, ఎంతకాలం వచ్చిందో చెప్పలేదు, కానీ తరచుగా వచ్చిందన్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఏంటంటే, అమ్మా ఎంత తరచుగా వెళ్ళినావు? ఆ విధవరాలను అడుగుతా, అమ్మా ఓ పేద విధవరాలా, ఆ న్యాయం దగ్గర పోతున్నావు కదా, నీకు న్యాయం తీర్చమని ఎంత తరచుగా వెళ్ళినావు? తరచుగా అంటే మాటి మాటికి అని, మళ్ళీ మళ్ళీ పోతానే ఉందని అర్థం. తరచుగా అంటే మళ్ళీ పోతా ఉంది కదా. ఇప్పుడు మా డాక్టర్స్ దగ్గరికి వస్తే ఏం రాస్తాం? ఫస్ట్ అన్నీ చూసి పరీక్షలు రాసి మళ్ళీ రా అంటాం. పరీక్షలు రిపోర్ట్స్ వచ్చినాక, పరీక్షలు రాసినాక మందులు వాడి మళ్ళీ రా అంటాం కదా. మళ్ళీ వచ్చినాక రికవరీ ఎట్లని చూసి మళ్ళీ రా 3 నెలల తర్వాత లేదా 6 నెలల తర్వాత మళ్ళీ రా కదా. ఎంతవరకు? ఆ జబ్బు బాగా అయ్యేంతవరకు వస్తూనే ఉండాలా కదా. ఈమెను అడుగుదాం, ఎంతకాలం పోయినావు మా న్యాయాధిపతి దగ్గరికి, ఎన్నిసార్లు పోయినావు అంటే, ఆమె ఎన్నిసార్లు పోయిందో చెప్పలేదు, కానీ ఎంతకాలం పోయిందో చెప్పలేదు. కానీ ఆమె ఒక మాట, ఒక సమాధానం అయితే చెప్తుంది. ఎన్నిసార్లు పోయినావు మా న్యాయాధిపతి దగ్గరికి అంటే ఒక్క సమాధానం చెప్తుంది. ఎన్నిసార్లు పోయినానంటే, నాకు ఆ వ్యక్తి మారి, మనస్సు మారి, కఠినమైన హృదయం మారి, వద్దురా బాబు ఈమెకి న్యాయం తీర్చి పంపిస్తాము, ఈమెను భరించలేము అని చెప్పి ఆ వ్యక్తి మారి నాకు న్యాయము తీర్చి నా చేతికి న్యాయం వచ్చేంత వరకు వెళ్ళాను. ఇది సమాధానం ఆమె ఇచ్చేది. నాకు ఇంకా మన భాషలో చెప్పాలి, నేను అడిగింది దొరికేంత వరకు వెళ్ళాను. నేను అడిగింది దొరికేంత వరకు వెళ్ళినా. ఎన్నిసార్లు తెలియదు, ఎంతకాలం తెలియదు. అయితే నేను అడిగింది దొరికేంత వరకు వెళ్ళినా, నేను అడిగింది దొరికింది. నాకు ఎంబీబీఎస్లో చదివేటప్పుడు ఒక సేవకుడు గుర్తొస్తున్నాడు. ఆయన పేరు డాక్టర్ విజయుడు. ఆయన ఆదోనిలో ఒక డాక్టర్, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్. ఒక రిమోట్ ఏరియాలో, ఎలా అండి దాన్ని ఏమంటారంటే మారుమూల ప్రాంతం, ఎప్పుడు 20 ఏండ్ల ముందు ఆదోనిలో అడవిలో, అలాంటి చోట ఒక మిషనరీ హాస్పిటల్ ఉంటే, ఆ మిషనరీ హాస్పిటల్లో ఆయన డాక్టర్గా సేవ చేస్తూ సువార్త ప్రకటించాలని వెళ్ళాడు. అంటే ఆయన గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, ఆయన చెప్పిన మాటలు చెప్తాను. ఏంటంటే, ఇందాక మనం అన్నాం కదా, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే అక్కడికి ఆ మిషనరీ హాస్పిటల్కి వెళ్ళినాడో, అక్కడ సువార్త ప్రకటించడం ప్రారంభించినారో, ఆ పక్కనున్న గ్రామంలో ఉన్న వాళ్ళు ఈయనని చంపాలని, ఇందాక మనం చదివినాం, ఏంటి దుష్టులు వీళ్ళు ఎక్కుపెట్టినారంట, బాణములను యథార్థ హృదయాల మీద వేయాలని చీకటిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? సంధించినారంట, వేద్దాం చంపుదామని. కాబట్టి కరెక్ట్గా చెప్పాలంటే శత్రువుల దొంగల నాకు గుర్తు రావట్లేదు, మొత్తానికి దొంగలు అనుకుంటాను. సో మొత్తానికి ఆయన ఇంటి మీదకి ఆ రాత్రి ఆ హాస్పిటల్లో ఆయన ఇంటి మీదకి వచ్చినారు. ఆయన ఇంటి మీదకి వచ్చి వెళ్ళిపోయినారు, ఏం చేయలేదు. మరుసటి రోజు వచ్చి ఆయన పాదాల మీద పడినారంట. అయ్యా నువ్వు దేవుడు నాయన. ఏడుస్తున్నారండి. ఎందుకు బాబు, ఏం జరిగిందంటే, నిన్న రాత్రి మీ ఇంటి మీదకి పడినాం మేము, నిన్ను చంపి ఉండేది మొత్తం దోచుకొని పోవాలని. మరి ఏం దోచుకోలేదంటే, వాళ్ళని చూడాలి ఒకసారి అన్నారంట. ఎవరు వాళ్ళంటే, అదే రాత్రి 2 పెద్ద రెక్కలు పెట్టుకొని, పెద్ద ఖడ్గము చేతిలో పట్టుకొని గేటుకి ఈ పక్క ఆ పక్క నిలబడుకున్నారే ఇద్దరు, వాళ్ళు ఎక్కడ సార్, వాళ్ళని చూడాలని వచ్చినానన్న. ఎవరు వాళ్ళు? ఎవరు కాపాడినారు? ఆ తెల్లని దాదాపు 13 నుంచి 15 అడుగులు ఉన్నారంట
రెక్కలు చాపి ఖడ్గం పెట్టుకొని నిలబడుకున్నారంట ఆయన ఇంటి ముందర కాపలా. ఆ చుట్టూ కాంపౌండ్ ఉంటే చుట్టూ కావలి కాస్తూ ఉన్నారంట. వాళ్ళు ఎక్కడ సార్ అని అడుగుతున్నారంట. అని బాబు నాకు తెలియదు నాన్న, ఎవరిని చూసినారంట. సార్ మేము చూసాము సార్, మిమ్మల్ని ఎవరో కాపాడుతూ ఉన్నారు సార్, మాకు అర్థమైంది సార్ అన్నారంట. ఎవరు కాపాడినారు? నీ పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తారు? ఆయన నిన్ను కాపాడటానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా నీ మార్గంలో నిన్ను కాపాడటానికి నీకు దూతలను ఏం చేస్తాడంటే ఆజ్ఞాపిస్తాడంట. వాళ్ళు ఎవరిని చూస్తున్నారో తెలుసా? రాత్రి వచ్చి ఆయనను కాపాడుతున్న దూతలను చూసినారంట. చూసి భయపడిపోయి పారిపోయినారు. వెళ్ళి ఊర్లో చెప్పినారు, అమ్మా ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ సామాన్యుడు కాదమ్మా, ఆయన చుట్టూ ఎవరో పెద్ద పెద్ద ఆకారాలు పెట్టుకొని కత్తి పెట్టుకొని నిలబడుకున్నారు, దేవుడు ఆయనతో ఉన్నాడమ్మా అని చెప్పి ఊరంతా వెళ్ళి సాక్ష్యం చెప్పినారంట. సరే, ఎందుకు ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నానంటే విధరాల గురించి చెప్తాను. ఆయన ఎంబీబీఎస్ చదివి పూర్తి చేసినాడు. ఇప్పుడు ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకోవాలి. ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకోవడానికి యూనివర్సిటీకి వెళ్ళినాడు. యూనివర్సిటీకి వెళ్తే ప్రభువుని నమ్ముకున్నాడు ఆయన. అప్పటికి ఇంకా సేవలో రాలా. అయితే కాలేజ్లో ప్రభువుని నమ్ముకున్నాడు. అయితే ఆ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు అన్నారంట, లంచం అడిగినారంట. ఏమడిగినారు? లంచం. ఆయన అన్నాడు, అయ్యా నేను ఇయ్యలేను, ఇచ్చేదానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి నా సర్టిఫికేట్ నాకు ఇనంటే పో బయటికి అన్నారంట. ఏమన్నారు? పో బయటికి అన్నారు. ఈమెను ఏమని ఉంటాడు ఈ న్యాయాధిపతి? అంతే, ఇదే అని ఉంటాడు, పో బయటికి అని ఉంటాడు. ఎవరు రప్పించినా నేను లోపలికి అని అంటాడు. సరే, ఆయన ఏం చేసినాడు తెలుసా? పోయినాడంట. 10 నిమిషాల తర్వాత మనిషి సార్ అన్నాడంట. మళ్ళా అన్నాడు, పో బయటికి. తెచ్చినావు డబ్బులు? లేదు, పో బయటికి అన్నాడు. మళ్ళా వచ్చినాడు. ఒక అరగంట తర్వాత సార్ అన్నాడంట. ఎందుకు మాటికి వస్తావు? ఏమన్నా తెచ్చినావా? లేదు. పోతావు, బయటికి వెళ్ళు. మళ్ళా 2 గంటల తర్వాత వచ్చినాడంట. సార్ అన్నాడంట. ప్రసక్తే లేదు, పోతా ఉండు అన్నాడంట. నువ్వు పోయి ఎవరినో అడిగి అప్పు తెస్తావు, ఏంది నాకు తీసుకొని రా అన్నాడంట. ఈ వ్యక్తి ఏం చేసినాడంటే ఇట్లా ఆ డోర్ పెట్టి చెట్టు ఉంది కదండి, ఈ వ్యక్తి వెళ్ళి ఆ చెట్టు కింద మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ప్రభువా, ఆ క్లర్క్ మనసు మార్చిన ఆయన నాకు ఈరోజు సర్టిఫికేట్ ఇప్పించండి అని ఆ చెట్టు కింద మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. పొద్దున్నుంచి ఇంకా ఆఫీస్ మూసే టైం ఎంత అయింది? 4 అవుతుంది. ఆడే మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఈ క్లర్క్ చూసినాడంట, ఈ క్యాండిడేట్ వేస్ట్, ఇంత ఎందుకు పెట్టుకునేది, వీడు లాభంలే, మన పనికిరాడు ఈ క్యాండిడేట్ అని చెప్పి రా ఇట్లా అన్నాడంట. లేచి పరిగెత్తుకుంటూ వచ్చినాడంట. ఇందా నీ సర్టిఫికేట్ తీసుకొని నీకు ఒక దండం, వెళ్ళిపో అన్నాడంట. ఈమె ఎంతవరకు వెళ్ళి ఉంటుంది? ఆమె పొలము ఆమెకు వచ్చేంత వరకు, లేదా ఏ అన్యాయం జరిగిందో ఆ న్యాయాధిపతి తీర్చేంత వరకు ఏం జరిగింది? వెళ్తానే ఉంది. ప్రశ్న వేస్తున్నా, ఈమె జీవితంలో పునాది పాడైందా లేదా? న్యాయం తీర్చాల్సిన న్యాయాధిపతి న్యాయం తీరుస్తున్నాడా? పునాది పాడైంది. దావీదుకు ఆ రాజు ప్రాణాలు కాపాడాల్సిన రాజు ప్రాణం తీయడానికి తరుముతూ ఉన్నాడు. ఈమె పరిస్థితి అంతే. న్యాయం తీర్చాల్సిన న్యాయాధిపతి న్యాయం తీర్చను, పో బయటికి అంటున్నాడు. కాబట్టి ఆ దేశంలో ఆమె చుట్టూ ఆమెకు పునాది లేదు, పాడైపోయింది. అయినా ఈమె జయించిందా లేదా? సాధించుకునిందా లేదా? వెళ్ళిపోయిందా? ఏమండి, వెళ్ళిపోయిందా? పూలా సాధించుకునేది. కాబట్టి ఏం చేయాలి మనం? యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఒకటి గ్యారంటీ ఏంటి? శ్రమ అనేది గ్యారంటీ. చూద్దాం యోహాను సువార్తలో ప్రభు ఏం చెప్పినాడు. 16వ అధ్యాయం 33వ వచనం. ఓకే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పాను. ఇది పునాది. ఏంటండి? లోకంలో మీకు శ్రమ
కలుగుతుంది. అయితే ఆయన అంటున్న మాట, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు? నేను ఈ లోకమును జయించి ఉన్నాను. నేనేం చేస్తున్నా? ఈ లోకమును జయించి ఉన్నాడు. పేతురుతో స్పష్టంగా చెప్పినాడు. పేతురు, సీమోనా, సాతాను నిన్ను గోధుమల వలె జల్లించడానికి కోరుకొని ఉన్నాడు. ప్రశ్న మీకు వేస్తున్నా, ఎందుకు యోహానును కోరుకోలేదత్త? ఎందుకు మత్తయిను కోరుకోలేదు? చాలా ముఖ్యమైన ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలా? ఎందుకు బర్తలోమయును కోరుకోలేదు? ఎందుకు తోమాను కోరుకోలేదు? సాతాను ఎందుకు సీమోనునే కోరుకున్నాడు? అత్త చెప్పండి, ఎందుకు కోరుకున్నాడు? కూర్చోండి కూర్చోండి. ఇంకా సిస్టర్, దేవునికి ఎక్కువ ఇష్టపడినాడు. ఇంకా రైట్, మీకు అర్థమవడానికి చెప్తాను. శివ, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ట్రైన్ 100 కిలోమీటర్ స్పీడ్లో పోతా ఉంది, అవునా? ట్రైను చేరాల్సిన గమ్యంకి చేరాలంటే ఈ కంపార్ట్మెంట్ 20 ఉన్నాయి. ఈ 20 కంపార్ట్మెంట్లో ఉండే ప్రజలు ఇక్కడ నుంచి చెన్నైకి పోవాలి. చెన్నైకి పోవాలంటే నేను ఇంజన్ని తీసేస్తాను, చేరుతాయా? ఇప్పుడు మీకు క్లూ ఇచ్చిన. ఎందుకు కోరుకున్నాడు సాతాను సీమోన్ని? హెడ్, అది పునాది. ఎందుకు కోరుకున్నాడు సీమోను? ప్రధాన అపోస్తలుడు, లీడర్. ఏంటండి? లీడర్. సాతాను ఎప్పుడు కూడా ఎవరిని కోరుకుంటాడంటే నడిపించే నాయకుడిని కోరుకుంటాడు. ఎందుకు చెప్పండి? నేను ఇంజన్ కానీ కొట్టినాను అనుకోండి, పోతారా చెన్నైకి? అవి అయిపోయారు. ఏడుండేటి వాడే ఉంటాయి. కడపలో ఉంటాయి, నంద్యాల ఉంటాయి. ఇంజన్ లేకుండా ఎక్కడికి గమ్యానికి చేరుకో. నువ్వు గమ్యం చేరకూడదంటే నువ్వు ఈ నరకం తప్పించుకొని, నీతిమంతుడంట నరకమును తప్పించుకోవాలని పరమునకు పోవు మార్గమును వెతుకుచున్నాడని సామెతల గ్రంథంలో ఉంటుంది. నువ్వు ఆ మార్గం వెతుకుతున్నావు. అయితే నిన్ను ఆ పరమునకు చేర్చడానికి నీకు ఎవరు కావాలంటే లీడర్ కావాలి, ఒక నాయకుడు, నడిపించే నాయకుడు కావాలి. యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెలను నడిపించినప్పుడెల్లా నేను వాటికి ముందుగా నడిచేదను అని యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో అంటున్నాడు. ఆ గొర్రెలకు ముందు ఈయన నడుస్తాడంట. నడిపించే నాయకుడు కావాలి. కాబట్టే సాతాను ఏం చేసినాడంటే ఈ నాయకుడైన సీమోను ఎక్కడ దొరుకుతాడా అని చూసినాడు. దొరుకుతానే ప్రభు తెరిచినాడు. సీమోను నాకు దొరికినాడు కాబట్టి గోధుమలాగా జల్లించబోతున్నా ప్రభువా, ఐఎమ్ సారీ, నాకు దొరికినాడు అన్నాడు. తండ్రి దగ్గర పరలోకంలో, ఏమండి వినండి, తండ్రి దగ్గర పరలోకంలో సాతాను వచ్చినాడు. యోబు కోసం వచ్చినాడా లేదా? అట్లనే యోబు నాకు దొరికినాడని వచ్చినాడు కదా. సో పేతురు దొరికినాడంట. వచ్చి, తండ్రి ఇదిగో నాయన, నీ ప్రధాన అపోస్తలుడు సీమోను నా చేతికి దొరికినాడు, గోధుమలాగా జల్లించబోతున్నా. దొరికినాడా? ఎట్లా దొరికినాడబ్బా అని యేసయ్య వైపు చూసినాడు. కుమారుడా, ఏమి ఎట్లా దొరికినాడంటే ఆయన ఒకసారి పేతురుని చూసినాడు. ఎట్లా దొరికినాడు సీమోను? చెప్పమంటారా ఎట్లా దొరికినాడు? నేను మనుషులందరి కోసం ప్రాయశ్చిత్తముగా, నేను మనుషులందరి కోసం పాప క్షమాపణ కోసం ప్రాయశ్చిత్తముగా నా ప్రాణమును పెట్టబోతున్నారు. మనుషులు నన్ను ఏం చేస్తారు? హింసించి నన్ను చంపుతారు. అంటే ప్రభువా, ఇది నీకు ఎన్నటికీ సంభవించకుండునుగాక అన్నాడు. ఏమన్నాడు? ఇది జరగకూడదు. అంటే ఏంటి? ఆయన వచ్చిందే దానికోసము, అది జరగకూడదు అంటున్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు? పేతురు అనలేదు. వెనకాల ఎవరున్నారు? సాతాను ఎవరిని వెంట పెట్టుకొని వచ్చినాడు? పేతురు ఎవరిని వెంట పెట్టుకొని వచ్చినాడు? సాతాను వెంట పెట్టుకొని వచ్చినాడు. వాడు మాట్లాడుతున్న వెనకాల నుంచి. అప్పుడు యేసయ్య చూసినాడు. చూసి, సాతానా
వదిలిపో అన్నాడు. అని యేసయ్య చెప్తాను, ఇది ప్రభువా జరిగింది, అట్లా దొరికినాడు మా వాడు సాతానుకంటే. అవునా, మరి ఏం చేస్తావు అన్నాడు. ప్రార్థన చేస్తాను, ప్రభువా అతని పాపమును క్షమించండి. యేసయ్య ఏం చేస్తున్నాడని మన కోసము? తండ్రి కుడి పార్శ్వమున. ఇప్పుడు ఎక్కడున్నాడు చూసి, వేర్ ఈస్ జీసస్ నౌ? వేర్ ఈస్ జీసస్ నౌ? ఆప్షన్స్ ఇస్తాను. నెంబర్ 1 నజరేత్, నెంబర్ 2 టూంబ్, నెంబర్ 3 ఆలివ్ మౌంట్, నెంబర్ 4 ఫాదర్స్ రైట్ హ్యాండ్. ఏం చేస్తున్నాడు అక్కడ చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 చదువుతున్నాను. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. విజ్ఞాపన అంటే ఎవరి కోసం ఎవరు చేస్తారు చెప్పండి? విజ్ఞాపన అంటే ఏం చెప్పండి? యెహెజ్కేలు. విజ్ఞాపన అంటేనే గుర్తు రావాల్సింది అబ్రహాము. విజ్ఞాపన అంటే గుర్తు రావాల్సింది యెహెజ్కేలు కదా. విజ్ఞాపన అంటే గుర్తు రావాల్సింది దానియేలు. విజ్ఞాపన అంటే గుర్తు రావాల్సింది నెహెమియా. ఏంటి చెప్పండి విజ్ఞాపన అంటే? అబ్రహాం గురించి అడుగుతాను. అబ్రహాం ఏం చేసినాడు దేవుని సన్నిధిలో? ఎవరి కోసం? అబ్రహాం విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరి కోసం? ప్రభువా 20 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా? ఎవరి కోసం చేస్తున్నాడు? లోతు కోసము, తర్వాత ఆయన కుటుంబస్తుల కోసం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నా, లోతు రక్షించమని అడుగుతున్నాడా, లేకపోతే లోతు కోసం అబ్రహాం అడుగుతున్నాడా? లోతు కోసం అబ్రహాం అడుగుతున్నా. అదేవిధంగా విజ్ఞాపన అంటే ఏంటంటే, ఆ వ్యక్తి నశించిపోకుండా ఆ వ్యక్తి పక్షముగా అర్హత పొందిన మరొక వ్యక్తి దేవుని సన్నిధిలో నిలిచి అడగాల. అదేవిధంగా యేసయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మనము ఈ లోకంలో తప్పిపోతే, తప్పు చేస్తే మన మీదకు శిక్ష రాకుండా మన పక్షముగా ఏం చేస్తున్నాడంటే, దివారాత్రము ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడంట. దివారాత్రము నువ్వు పగలు తప్పు చేసినా, నువ్వు రాత్రి తప్పు చేసినా తండ్రి యొద్ద ఆ శిక్షావిధి నీకు కలగకుండా ఆయన నీ కోసం కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నాడంట. ప్రభువా సీమోనును క్షమించండి ప్రభువా, లీడరే ప్రభువా క్షమించండి అని వేడుకుంటా ఉన్నాడు. అని వేడుకున్న తర్వాత యేసయ్య వచ్చి సీమోనుతో, సీమోనా సాతాను నిన్ను గోధుమల వలె జల్లించుటకు కోరుకొని ఉన్నాడు. అయితే నీ విశ్వాసము ఏందండి? ఆయన అన్న మాట, నీ విశ్వాసము తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నువ్వు ఓడిపోకూడదని నేను వేడుకొంటిని అనలేదు. బాగా అర్థం చేసుకో. నువ్వు ఓడిపోకూడదని నేను అడగలేదు. రేపు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోకూడదని నేను అడగలేదు. ధైర్యముగా నాకంటే ముందు నేను నిలబడి ప్రాణాలు అర్పించాలని నేను అడగలేదు. నేనేం అడిగినానంటే, నీ విశ్వాసము తప్పిపోకుండానట్లు వేడుకున్నాను. దేని కోసం వేడుకున్నాడు ఆయన? విశ్వాసం. మరుసటి రోజు చూస్తే పేతురు పారిపోయినాడా లేదా? తెలియదన్నాడా లేదా? అవునా? మరి ఓడిపోయినాడు. మరి యేసయ్య చేసిన ప్రార్థన దేని కోసం? అర్థమైందా? యేసయ్య చేసిన ప్రార్థన ఎక్కడ పనిచేస్తుంది పేతురు జీవితంలో? పారిపోయినాడే, అందరూ పారిపోయినారే, ఎక్కడ పనిచేస్తుంది? సరే ఉదాహరణ చెప్తాను మీకు. ఇస్కరియోతు నమ్మక ద్రోహం చేసినాడు, పేతురు నమ్మక ద్రోహం చేసినాడు. అవునా? ఇస్కరియోతు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. పేతురు ఎందుకు చచ్చిపోలేదు? ఇంకా కరెక్ట్గా చెప్పండి, ఎవరు ఎక్కువ నమ్మక ద్రోహం చేసినారు? యూదా ఇస్కరియోతు ఆయనకు నాకు సంబంధం లేదన్నాడా? ఎంత బాధ వేస్తుంది ఒక మనిషికి? నమ్మక ద్రోహం చేస్తే 3.5 సంవత్సరాలు నాతో ఉండి, నా ఉప్పు తిని, దివారాత్రం నాతో పండుకొని, నా దగ్గర సత్యాలు నేర్చుకొని, నేను ఇస్తే అధికారం వెళ్ళి అద్భుతాలు చేసి 3.5 సంవత్సరం చేసి ఈరోజు నీ ప్రాణాలు కాపాడుకోవాలని ఆయనకి నాకు సంబంధం లేదంటావా? ఎంత నమ్మక ద్రోహం కదా! ఎంత బాధ వేస్తుంది. సంబంధం లేదు, ఒట్టు పెట్టుకొని శపించుకుంటా అన్నాడు. ఆయనన్నా ఏదో 30 వెండి నాణాలు కావాలి, డబ్బుకు ఆశపడి ఆయన ముద్దు పెట్టుకొని అప్పగించినాడు.
ఈయన ఏం చేసినాడంటే ఏకంగా ఆయనకు నాకు సంబంధమే లేదనేసినాడు. ఆయనకు నాకు సంబంధం ఉంది, నేనే చూపిస్తాను రంటిని ఎత్తుకొని పోయి ఆయన పట్టించినాడు. ముద్దు పెట్టుకుని నేను గుర్తుపట్టిస్తా, ఎవరో 11 మంది చీకట్లో అర్థం కాదు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను ఆయనే యేసు అని చెప్పి పిలుచుకొని వచ్చి అప్పగించినాడు ఆయన. యూదా గురించి నేను మెచ్చుకోవట్లేదు, చెప్తున్నా మీకు. ఎంత నమ్మక ద్రోహం. మరి యేసయ్య చేసిన ప్రార్థన ఎక్కడ పనిచేసింది సీమోను జీవితంలో? ఇక్కడ చూస్తే యూదా ఇస్కరియోతు ఏం చేసినాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. కానీ సీమోను పేతురు చనిపోలేదు. మిగిలిన 10 మంది శిష్యులు చనిపోలేదు. ఎందుకో చెప్పమంటారా? యేసయ్య చేసిన ప్రార్థన ఎక్కడ నిన్ను కాపాడిందంటే, ఆ సాతాను నిన్ను ఎదుర్కొన్నప్పుడు, సాతాను నిన్ను ఎదుర్కొన్నప్పుడు నిన్ను కాపాడేదేంటో తెలుసా? నీ విశ్వాసం. నిన్ను కాపాడేది నీకు విశ్వాసం. మీకు అర్థం అవడానికి చెప్తాను. గలిలయ సముద్రంలో పడవ పోతా ఉంది, శిష్యులు పోతా ఉన్నారు. చిన్న గాలి లేచింది, పడవ ఏమవుతుంది? మునిగిపోతారు. వాళ్ళు ఏమరుస్తున్నారు? ప్రభువా, నశించిపోతున్నాము, నీకు చింత లేదా, కాపాడు ప్రభువా అంటున్నారు. ఎందుకు? గలిలయ సముద్రం అనేది సముద్రం కాదది, ఒక పెద్ద చెరువు. అది అంతే. ఆ చిన్న సముద్రంలో ఆ చిన్న అలలు వేస్తేనే, ఆ తుఫాన్లు వేస్తేనే ఆ పడవ మునిగిపోయిందంట. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. నోవాహు చాలా పెద్ద ఓడ కట్టినాడు. ఎంత పెద్దది? చాలా పెద్ద ఓడ కట్టినాడు. అయితే భూమి మీద 40 దినాలు వర్షం వస్తే పర్వతాలు మునిగిపోయినాయి, ఆకాశ తూములు తెరవబడ్డాయి, భూమి మీద అగాధములు తెరుచుకున్నాయి. పైన కుమ్మరిస్తుంది, కింద అగాధాలు తెరుచుకున్నాయి. పర్వతాలు అంటే హైయెస్ట్ శిఖరం ఏదుందో, హిమాలయ ఉందా, కాంచనగంగా ఉందా, ఏదుందో మొత్తానికి ఆ పర్వత శిఖరాలు కూడా మునిగిపోయేంత తుఫాను వస్తే ఒక్క ప్రశ్న వేస్తున్నాను, ఆ ఓడ ఎందుకు మునిగిపోలేదు? ఆ ఓడలో ఉన్న నోవాహు, అతనితో ఉన్న అతని కుటుంబస్తులు ఎందుకు మునిగి చచ్చిపోలేదు? చెప్పండి. ఈడేమో గలిలయ సముద్రంలో చిన్న గాలి వీస్తేనే అయ్యో ప్రభువా మునిగిపోతానని చచ్చిపోతాను. మరి 40 దినాలు వర్షం కురిస్తే ఈ పడవ ఎందుకు మునిగిపోలా? ఈ పడవ ఎందుకు తేలుతా నడుస్తూనే ఉంది? ఆ పడవలో ఉన్న వాళ్ళు ఎందుకు చచ్చిపోలేదు? ఈరోజు ఈ సత్యం మీరు తెలుసుకున్నారా? గాలి కాదు, తుఫాను కాదు, జలములు కాదు, అగ్ని కాదు, బండ మీద నిలబడిన పట్టణం వలె, ఇల్లు వలె నిలుస్తారు మీరు. యూ విల్ స్టాండ్ అప్రైట్ in front of the enemy. You will stand firm, upright. శత్రువుని ఎదుర్కొని నిలబడతారు. ఏమంటున్నారు తెలుసా? అదే పేతురు ఏమంటున్నారు తెలుసా? ఇక మీదట ఈ నామమును గురించి మీరు బోధించకూడదు అని అదే ప్రధాన యాజకులు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత వార్నింగ్ ఇస్తే వాళ్ళు అంటున్న మాట, నీకు భయపడుట న్యాయమా, దేవునికి భయపడుట న్యాయమా? నీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా? మేము ఈ నామమును ప్రకటింపకుండా ఆపము అన్నాడు. వాళ్ళు చూసి, ఎవర్రా వీళ్ళు, చదువు లేని విద్య లేని పామరులు, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? యేసయ్య ఒక ప్రార్థన చేసినాడు. ఏం ప్రార్థన? నీ విశ్వాసము తప్పిపోకుండాన్నట్లు ప్రార్థన చేసినాడు. ఇప్పుడు చూపిస్తాను. నోవాహు పడవ ఎందుకు మునిగిపోలేదు? ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? ఈ గలిలయ సముద్రం ఏమో చిన్న పడవ ముంచేస్తూ ఉంది, చిన్న గాలి తుఫాను. అంత పెద్ద 40 దినాల తుఫాను, జలములు, సముద్రములు, వరదలు నోవాహు పడవను ఏమీ చేయలేకపోయినాయి. 40 డేస్ తర్వాత రాజాలాగా దర్బారుగా నడుచుకుంటూ బయటకు వచ్చినాడు. చూద్దామా ఎందుకు ఆయన తప్పించబడ్డాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు.
అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఎందుకు మునిగిపోలేదు తెలుసా నోవాహు పడవ? విశ్వాసమును బట్టి. చెప్పండి, విశ్వాసం బట్టి. నోవాహులో బయట జలప్రలయం ఉంది, పర్వతాలు కూడా మునిగిపోయినాయి, కానీ నోవాహు హృదయంలో ఏముంది? అది తేలజేసింది. మీకు అర్థం అవడానికి చెప్తాను. బెలూన్ ఉంది, చూసి వినండి. బెలూన్ ఉంది, ఊపిన బకెట్లో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళపైన వేసిన మునుగుతుందా తేలుతుందా? ఎందుకు తేలుతుంది? ఎందుకు మునగట్లేదు బెలూన్? లోపల గాలి ఉంది. నేను అంటున్నా, నోవా హృదయంలో విశ్వాసం ఉంది. నీళ్ళు ఏం చేసుకోలేదా? ఏముందండి? జలప్రలయం ఏం చేసుకోలేదా? పైన తూములు తెరిచినా కింద అగాధం తెరుచుకున్నా నోవాహు హృదయంలో ఉన్న విశ్వాసము కదిలించబడినంత వరకు బయట ఏమి కూడా జలములు చేసుకోలేకపోయినాయి. లిటరలీ ద ఫ్లడ్స్ బికేమ్ ఫెయిల్యూర్ టు టచ్ నోవా. లోపలున్న నోవాహను తాకడానికి 40 దినాల జల ప్రళయంలో వాటికి సాధ్యము కాలేదు. 40 దిన పర్వతాలను ముంచినాయి, భూమి మీద మనుషులందరినీ చంపేసినాయి, జంతువులను చంపేసినాయి, మొత్తం తుడిచిపెట్టినాయి. కానీ నోవాహు అనే ఒక్క వ్యక్తిని తాకలేకపోయినాయి. ఇది పునాది. ఈరోజు నువ్వు ఈ పునాదిని కానీ వేసుకున్నావంటే ఏంటి నీ పునాది? చెప్పండి. ద బిలీఫ్, ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఈజ్ యువర్ ఫౌండేషన్. యేసుక్రీస్తు నందు నువ్వు ఉంచిన విశ్వాసం ఉంది, చూసావా? ఆ విశ్వాసమే నీ యొక్క పునాది. ఆ పునాదిని నువ్వు కాపాడుకుంటే అంట, గాలి వీచినా, వరదలు వచ్చినా, తుఫాను వీచి కొట్టినా, శత్రువులు నిలబడినా, అగ్ని ఎదురైనా, జలములు పొల్లినా నిన్ను తాకలేదు. యేసయ్య ఉదాహరణ చెప్పి అంటున్నాను. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి, ఆ విశ్వాసం, ఏ విశ్వాసం? ఏ విశ్వాసం తప్పిపోకూడదని యేసయ్య ప్రార్థన చేసినాడో, ఏ విశ్వాసం నోవాహును జలప్రలయంలో ఆ ఉగ్రతలో నశించిపోకుండా కాపాడిందో, ఏ విశ్వాసము పిరికివాడైన పేతురు ఉరి తీసుకొని చచ్చిపోకుండా ఆ పిరికివాడిని ధైర్యవంతునిగా చేసి ఆ యేసుక్రీస్తును సిలువ వేసి చంపిన ప్రధాన యాజకులను కూడా ఎదిరించి యెరూషలేములో నిలబడి సేవ చేసినాడు. మీకు తెలుసా? యెరూషలేములో శ్రమ కలిగినప్పుడు మొత్తం శిష్యులు చెదరిపోయినా పేతురు మాత్రం నిలబడినాడు. యెరూషలేములో రా చూసుకుందాం అన్నాడు. పేతురు మాత్రం యెరూషలేము వదిలిపెట్టలా. మొత్తం శిష్యులు ఆ స్టెఫను కాలంలో శ్రమ వస్తే చెదరిపోయినారంట, కానీ అపోస్తలులు మాత్రం నిలబడినారు. యెరూషలేము రా చూసుకుందాం అన్నాడు. ఎవరు వచ్చినా తాకలేరు, ఎవరు వచ్చినా తాకలేరు. ఒకరోజు వచ్చింది పేతురు జీవితంలో, ఏం చంపుతావా? చంపు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, నా యేసయ్యను సిలువ వేసినావు కదా, ఆయనలాగా నేరుగా సిలువ వేయడానికి నాకు అర్హత లేదు. ఆయన అప్పగించిన దుర్మార్గుని నేను, నాకు అర్హత లేదు. దయచేసి తలకిందులుగా సిలువ వేసి చంపండి అన్నాడు. పేతుర్ని తలకిందులుగా సిలువ వేసి చంపేసినారా? మరణము కూడా తాకలేకపోయింది. ఈరోజు ఆ పునాది మీద నువ్వు నిలబడినావా? నేను ఒకటి చెప్పినా, ఏంటి గ్యారంటీ? ఏంటి? నీ స్కూల్లో చదువుతున్నావా? శ్రమలు గ్యారంటీ. ఆఫీసులో పనిచేస్తున్నావా? శ్రమలు గ్యారంటీ. బయట వ్యాపారం చేస్తున్నావా? శ్రమలు గ్యారంటీ. నీ ఊర్లో ఉన్నావా? శ్రమలు గ్యారంటీ. అయితే నేను అంటున్నా, నువ్వు బండ మీద నిలబడ్డావా? విజయము కూడా గ్యారంటీ. అని అంటున్నా, ధైర్యము తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను. ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త, యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. 1 యోహాను 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారిలో కొందరు, కరెక్టా? దేవుని మూలంగా పుట్టిన వారిలో కొందరే జయిస్తారు, అందరూ జయించలేరు. అందరికీ ఎట్లా సాధ్యం? ఎట్లా అట్లా మాట్లాడుతుంది మీరు? అదే అంటున్నా, కొందరే జయించగలరు, అందరూ ఎట్లా జయిస్తారు? అందరూ. చెప్పండి, నాతో పాటు చెప్పండి. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ, చదవండి. లోకం దేనండి? లోకమును
జయించి. యేసయ్య ఏమన్నా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయితే ధైర్యం తెచ్చుకోండి, నేనేం చేస్తున్నా, లోకమును జయించి ఉన్నా. నువ్వు నాతో నిలబడినావా, ఏం చేస్తావు తెలుసా, నాతో కలిసి నువ్వు లోకాన్ని జయిస్తావు. పడిపోయినాను బ్రదర్, లేయి. నీతిమంతుడు పడినా ఎన్నిసార్లు లేస్తాడు, 7 మార్లు పడినా. ప్రభా నా సహోదరిని ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా, 7 సార్లా? పాత నిబంధనలు 7 సార్లు అని ఉంది, ఆ తర్వాత ఆయన వేసేసేదా అన్నది కాదు. 77 మార్లు క్షమించు, 77 మార్లు క్షమిస్తా. 70 × 7 ఆయన చెప్పింది. 490 సార్లు క్షమించమన్నాడా? అవునా సార్, 491 చేసినాడు ప్రభా, వేసేసేదామని అన్నాడు. అని అంటే 490 × 7 పో అన్నాడు. ఫిజిక్స్ మ్యాథ్స్ చేసిన చెప్పి 490 × 7. ఆ తర్వాత వస్తే ప్రభా అంటే వేసేసేదంటే మళ్ళీ చెప్తాడు × 7 వేయిపో అంటాడు. అంటే ఏం ప్రభా ఏం చెప్తాను నువ్వు అంటే, నీ సహోదరుని నువ్వు క్షమించాలా. ఎందుకు ప్రభా అంటే, నాయన ఆయన కోసం నేను ప్రాణం పెట్టినా, నువ్వు ఆయన క్షమించలేదంటే నువ్వు నన్ను క్షమించట్లే, ఆయన చేర్చుకోవట్లేదంటే నువ్వు నన్ను చేర్చుకోవట్లేదు అన్నాడు. ఆయన క్షమించాల్సిందే తప్ప నీకు వేరే మార్గము లేదు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అంటే ఎక్కడ పోతాడంట, నరకాన్ని. కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటి, సో ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. నా మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఈ పునాది మీద నిలబడాలి. యేసయ్య వచ్చినప్పుడంట ఈ విశ్వాసం వెతుకుతాడంట. యేసయ్య వచ్చేటప్పుడు ఎలాంటి శ్రమలు ఉంటాయి అని చెప్పాడు కదా, అవన్నీ భూకంపాలు, కరువులు, మనుషులు మిమ్మల్ని అప్పగిస్తారు కదా, ఈ శ్రమలన్నీ చెప్పి అంటారు అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. నేను అంటున్నా, అంతం వరకు మిమ్మల్ని సహించేటట్లు నిలబెట్టేది ఏంటి, అది దేన్ని పట్టుకోవాలి ఈరోజు మనం గట్టిగా, విశ్వాసం పట్టుకోవాలి. ఈ విశ్వాసమే నిన్నేం చేస్తా తెలుసా, బ్రతికిస్తుంది. యేసయ్య రాకడ వచ్చినప్పుడు నీకు మెప్పును, ఘనతను, మహిమను కలుగజేస్తుంది. కాబట్టి యేసయ్య వచ్చేటప్పుడు ఈ భూమి మీద ఆ ఒక్కొక్కరి హృదయంలో దేన్ని కనుగొంటాడు తెలుసా, విశ్వాసమును ఉందా లేదా అని కనుగొంటాడు.